అండి అందరికీ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే నేను కాకరకాయ కారం చేస్తున్నాను 3 నెలల పాటు నిల్వ ఉండేలాగా. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోలో ఉన్నట్టుగా ఫాలో అయ్యి చేసేయండి, సూపర్గా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా కాకరకాయలని ఇలా రౌండ్గా చక్రాలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇలా కొంచెంగా వేస్తూ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అవుతేనే మనకు అది పొడి అనేది చాలా బాగా వస్తుంది. సో ఇది ఫ్రై చేసి లాస్ట్ వీడియో అయితే మిస్ అయిపోయిందండి. సో ఇందులో సగం ఆయిల్ తీసేసి ఇది కూరలో, కాకరకాయ కూరలో కానీ పులుసులో కానీ లేకుంటే ఏదైనా ఫ్రై కర్రీలో కానీ వాడుకోవచ్చు. కరివేపాకు వేసి క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి. ఇందులోనే ఒక పిరికెడు శనగపప్పు, మినప్పప్పు వేసి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులో ఆవాలు, జీలకర్ర గ్యాస్ ఆఫ్ చేసేసి వేసుకోండి. ఆ వేడికి ఇవి వేగుతాయి. మీ దగ్గర ఉండేది ఉంటే ఒక పిరికెడు ధనియాలు వేసి వేంపుకోండి. నా దగ్గర లేవు, ఇన్స్టెంట్ పౌడర్ వాడుతున్నాను నేను, ధనియా పౌడరు. సో ఇవి తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఇందులోనే పల్లీలు వేసి వేంపుకోవాలి. ఇవి వేగాక లాస్ట్లో నువ్వులు వేసి అవి కొంచెం చిటపట అన్నప్పుడు ఒక నిమ్మకాయ సైజు చింతపండు వేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. ఈ వేడికి చింతపండు అనేది మగ్గిపోతుంది కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకేమన్నా కాకరకాయ రెసిపీలు తెలిసేది ఉంటే కామెంట్ చేయండి, నేను చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా వస్తుంది కాకరకాయ పొడి అనేది. చింతపండు వేసి ఇలా అనేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇది చల్లారాక మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. సో కాకరకాయలు అయితే ఇలా విరగొడితే విరిగేలాగా ఉండాలి. చూడండి ఈ వీడియోలో చూపించినట్టుగా. లేకపోతే మెత్తగా ఉండేది ఉంటే పొడి అనేది కరెక్ట్గా రాదు, మళ్ళీ నిల్వ ఉండదు, ఖరాబ్ అయిపోతుంది. సో ఇలా వస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా మనం రెడీ చేసుకున్న పప్పు దినుసుల్ని మిక్సీ జార్లో వేసుకొని పొడిలా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న దానిలో సగం కరివేపాకు రెబ్బలు వేసి సగం పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే రుచికి తగినంత కారం, మీరైతే ఎంత కారం తీసుకుంటారో అంత కారం పొడి వేసి, ఉప్పు కూడా రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఇన్స్టెంట్ ధనియాల పొడి అన్నాను కదా, నేనైతే ధనియాల పౌడర్ వేస్తున్నాను. 1 స్పూన్, ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఇలా కలపడం వలన పొడి అనేది ముద్దగా అవ్వదు, పొడి ఇలానే ఉంటుంది. అలా కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. నేనైతే ఒక ఉల్లిగడ్డకు మొత్తం తీసుకుంటున్నాను. దాన్ని పొట్టు తీయకుండా ఇలా రెబ్బల్లా తీసి ఇందులో వేసుకోవాలి. చాలా వేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. సో ఇలా పొడి చేసుకుంటే చక్కగా కాకరకాయ పొడి అయితే రెడీ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చేది ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.